శాసన మండలిలో జరిగిన నికృష్టమైన చర్య. నిజంగా హిందూ సమాజం తల వంచుకోవాలి. ఎందుకు హిందూ సమాజం తల వంచుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీలు మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండలు వెంకన్న స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తాం. మనం కలియుగ దైవంగా భావించి సంవత్సరంలో సుమారు 2-3 సార్లైనా మనం ఆ స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉండలేము. అటువంటి స్వామివారి చిత్రపటాన్ని పట్టుకుని షూలు చెప్పులు వేసుకుని లాబింగ్లోకి వెళ్లి, అసలు మనం స్వామివారి చిత్రపటం పట్టుకోవడానికే చెప్పులు తీసేసి మనం వెంకన్న స్వామి కొండ దగ్గర నడుస్తూ ఉంటాం. ఒక దేవుడి ఫోటో కనిపించిందంటే చెప్పులు తీసేసి నమస్కారం చేస్తాం. ఒక దేవుడు కనిపించాడంటే కనీసం ఆర్ట్ వేసిన బొమ్మ కనిపించిందంటే పెయింట్తో మనం ఏ చెప్పులు లేకుండా మనం నమస్కారం చేసుకుంటాం. అటువంటి కలియుగమైన వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని శాసనమండలి లాబింగ్లోకి వెళ్లి చెప్పులు షూతో వెళ్లారంటే నిజంగా ఆ పార్టీకి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఆ వైఎస్ఆర్సీపీకి కించిత్ జ్ఞానం లేదండి. వాళ్ళకి దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే విలువలు లేవు, ప్రసాదం అంటే భక్తి లేదు. అలాగే హిందూ సమాజం అంటే విలువలు లేవు. హిందూ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టారు వాళ్ళున్న 5 సంవత్సరాల్లో. హిందూ దేవుళ్ళు దేవాలయాలు తీసేశారే, రామతీర్థాల్లో ఉండేటువంటి రాముడి తల నరికేశారే, ఎన్నో దేవాలయాలు అపవిత్రం చేశారే. ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఆ ప్రసాదంలో నెయ్యి కాదది లేనిపోని కెమికల్స్ అన్ని కలిపి ప్రసాదాన్ని తయారు చేసి ఎంతో మంది కొన్ని లక్షల లాడులు ఈ 5 సంవత్సరాల్లో పంపిణీ చేశారు. అలాగే ఏదైతే హిందూ సమాజం ఉందో హిందూ సమాజం తలదించుకునేటట్టుగా ఈరోజు ప్రవర్తించారు. నిజంగా వాళ్ళ పార్టీ నాయకుడికి గాని వాళ్ళకి గాని విలువలు లేవు. విలువలు లేని సమాజంలో వాళ్ళు ఉన్నారు. నిజంగా భగవంతుడే ఉంటే వాళ్ళకి తగు శిక్ష విధించాలని నేను కోరుతున్నాను. ఎందుకు కోరుతున్నానంటే ఈరోజు మనం కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించాలంటే మనకి ఎంతో అత్యున్నతమైన మహోన్నతమైన ఆ స్వామివారి దర్శనం లభించాలంటే ఎన్నో జన్మల పుణ్యం అయి ఉండాలి. ఆ పుణ్యంతో పాటు స్వామివారి చిత్రపటం ముట్టుకోవాలంటే మనం భక్తి శ్రద్ధలతో ముట్టుకుంటాం. ఉదయం లేచిన బట్టలతో గాని, లేకపోతే పడుకుని లేచిన బట్టలతో గాని, లేకపోతే కాళ్ళకి చెప్పులు వేసుకుని గాని, లేకపోతే కాళ్ళకి షూ వేసుకుని గాని మనం ఆ పటాన్ని ముట్టుకోం, దేవుడి పటాన్ని. అలాంటిది లాబింగ్లోకి దేవుడి పటాన్ని కాళ్ళకు చెప్పులు వేసుకుని, కాళ్ళకు షూస్ వేసుకుని, కళ్ళకు నెత్తికెక్కినట్టుగా ప్రవర్తించారు అంటే నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం. ఇటువంటి హిందూ సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించినటువంటి వైఎస్ఆర్సీపీని ప్రజలు ఇంకా భూమిలోకి పాతేస్తారు. ఎందుకు పాతేస్తారు అంటే మీకు సమయం ఉందయ్యా, మీ సమయం కోసం ఇంకా ప్రజలు చూస్తున్నారు. 11 సీట్లే మీకు ఇచ్చారు. 11 పోయి 1 సీటు వరకే వస్తుంది. అది ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే ప్రజల భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు, హిందూ సమాజం మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇన్ని చేస్తూ ఇంతటి దుర్గతి పట్టించారు మీరు. అటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ హిందూ సమాజాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీరు. హిందూ సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రవర్తన చాలా దురదృష్టకరమైన వార్త ఇది. దీన్ని మేము తీవ్రంగా అర్చక పురోహిత సంఘం నుంచి ఖండిస్తున్నాం. ఇటువంటి తప్పులు జరగకుండా ప్రభుత్వాలన్నీ చూడాలి. ఇటువంటి వాళ్ళని సమాజం నుంచి వెలివేయాలి. అసలు సమాజంలో లేకుండా ఇలాంటి పార్టీని, ఇలాంటి మనుషుల్ని సమాజం నుంచి వెలివేస్తే గాని వీళ్ళకి బుద్ధి రాదు. గనక ప్రభుత్వాలు, ప్రభుత్వ నాయకులు గమనించి వీళ్ళని సమాజం నుంచి వెలివేయండి. వీళ్ళు చీడపురుగులు అనడానికి వీలు లేదండి. వీళ్ళు చీడపురుగులు, సమాజానికి చీడపురుగులు. ఇటువంటి చీడపురుగుల్ని నిజంగా వీళ్ళు దుబాయ్లోనే ఎక్కడ ఉంటే ఉరి తీసేసేవారు. అలాంటిది వీళ్ళని మనం ఉండేటువంటి హిందువులు గాని లేకపోతే మన సమాజం గాని వీళ్ళ ఇంకా
మన్నిస్తున్నాం అంటే మనం హిందూ సమాజం మంచిది కాబట్టి వాళ్ళు మనలో తిరగలుగుతున్నారు. కనుక ఇటువంటి వాళ్ళు మనం నిజంగా బహిష్కరించాలి. అయ్యా, ఇది నేను తీవ్రంగా మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను. జై బ్రాహ్మణ, జై జయ బ్రాహ్మణ. హిందూ సమాజం వర్ధిల్లాలి, హిందూ సమాజం వర్ధిల్లాలి, హిందూ సమాజం వర్ధిల్లాలి. అండి, ముఖ్యంగా ఈరోజు విషయం ఏమిటయ్యా అంటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యంగా మన హైందవ ధర్మం గురించి, లేదంటే హిందూ ధర్మం గురించి, అతి ముఖ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి యుద్ధం చేస్తుంటే వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల పేరు చెప్పడానికి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు ఎవరో కాదు, మన అందరికీ తెలుసు, వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఏమిటంటే ఈ హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడడం, లేదంటే అతి ముఖ్యంగా ఆలయాలు ధ్వంసాలు చేయడం. ఇది ఎలా, మీరేమన్నా ప్రూఫ్ ఉందా అని అడిగితే 2 రోజుల క్రితం నేను సోషల్ మీడియాలో చూశాను. ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాల్ని, ఏ విగ్రహం అంతా మొత్తం కాదు, చేతిని విరగొట్టడం, ఆలయంలో ఉన్న విగ్రహాలు, ఏనుగులు కావచ్చు, సింహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం చేయడం. వీరా హైందవ ధర్మం గురించి మాట్లాడుతున్నది, వీరా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నది. అతి ముఖ్యంగా ఏమిటయ్యా అంటే, ఈ హైందవ ధర్మాన్ని పాటించడం, మాట్లాడడం ఒక పక్కన పెడితే, విగ్రహాలు చేతిలో పట్టుకుని, లేదా దేవుడు పటాలు చేతిలో పట్టుకుని, చెప్పులకి కాళ్ళకి చెప్పులు వేసుకుని మరీ నడుస్తూ హైందవ ధర్మం గురించి, భారతీయ సంస్కృతి సాంప్రదాయం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. కాబట్టి వారందరూ కూడా, అంటే ఇటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నడుముకి బిగించి మరీ ధర్మం ఉండాలి, ధర్మం వృద్ధిలోకి రావాలి, హైందవ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా వృద్ధిలోకి రావాలని చెప్పి వారు యుద్ధం చేస్తుంటే, ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే సమాధానం చెప్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నమస్కారాలు. ఈ యొక్క వీడియో ద్వారా నేను తెలియజేయవలసుకున్న అంశం ఏంటంటే, ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కాళ్ళకి చెప్పులు వేసుకొని మీరు ఆ పటం పట్టుకొని మీరు ప్రవర్తించేటటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికే ఆ స్వామివారి యొక్క తీవ్ర ఆగ్రహానికి గురయ్యి 151 సీట్లల్లో 11 సీట్లకు చేరారు. అయినప్పటికీ ఇప్పటికీ మీకు బుద్ధి రాలేదు. ఇప్పటికే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంలో మా హైందవ సమాజం చాలా తీవ్ర నిరాశకు గురి చెంది ఉన్నటువంటి సమయంలో మీరు మళ్ళీ ఇటువంటివే పునరావృతం చేస్తూ మనోవ్యాధనకు గురి అయ్యేలా చేస్తున్నారు. స్వామివారిని ఎంతో పరమ భక్తితో మా హిందూ సమాజం మొత్తం కూడా చాలా భక్తితో పూజలు చేసుకుంటూ ఉంటాము. అటువంటి స్వామివారిని మీరు కాళ్ళకి చెప్పులు వేసుకొని స్వామివారి యొక్క పటం పట్టుకొని మీరు అలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్వామివారికి మీ యొక్క చేసిన తప్పును ఒప్పుకొని స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పుకోవాలి. మీరు ఇటువంటివి ఇంకా ఎన్ని చేస్తే అన్నిసార్లు కూడా స్వామివారి తీవ్ర ఆగ్రహానికి గురయ్యి చివరకు ఇప్పుడు కనీసం 11 సీట్లన్నా ఉన్నాయి. రాబోయే 2029 ఎన్నికల్లో 0 సీట్లతోటి మీరు కనీసం అసెంబ్లీ మొహం కూడా చూడలేరు. స్వామివారి ఆగ్రహానికి గురి కావద్దు. అలాగే మా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయొద్దు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. స్వామివారిని ప్రత్యక్షంగా కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షంగా భావించేటటువంటి ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారిని చాలా భక్తితో మీరు పూజించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ, మరొకసారి మీరు ఇటువంటి పనులే చేస్తే తప్పనిసరిగా పార్టీ పరంగా చూడకుండా హిందూ సామాజిక వర్గం మొత్తం కూడా మీపై దండయాత్ర చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వెంకటేశ్వర స్వామితో పాటు హిందూ సామాజిక వర్గం యొక్క తీవ్ర కోపానికి గురి కావద్దని మరీ కోరుకుంటూ, ఇంకొకసారి ఎప్పుడు కూడా మీరు ఇలా చేయకూడదని హెచ్చరిస్తున్నాను.